10 ఏళ్లలో మోడీ సర్కార్ తెలంగాణకు ఏం తెచ్చింది, ఏమిచ్చారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిపేశారని అన్నారు. కాజీపేట రైల్వే ఫ్యాక్టరీని లాతూరుకు తరలించుకుపోయారని ఫైర్ అయ్యారు. 5 ఏళ్లు ఇక్కడనే మంత్రిగా ఉన్నారు. ఏమి తెచ్చిండ్రు తెలంగాణకు, ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు? ఆనాడు పునర్విభజన చట్టంలో సోనియమ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిచేసింది. అదేవిధంగా వరంగల్లో ఇచ్చిన కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఇవాళ వరంగల్ నుంచి లాతూర్కు తరలించకపోయినరు. ఇవాళ మన తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థ నిర్మించాల్సింది 10 ఏళ్లలో 1600 మెగావాట్లు మాత్రమే నిర్మించి 2400 మెగావాట్లు నిర్మించలేదు. నేను వచ్చినాక ఎంబడి పడితే ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు కదులుతుంది. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ అన్నాడు సోనియా ఇస్తే దాన్ని మొత్తానికి రద్దు చేసిరు.